ఐపీఎల్ లో ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ గురించి మాట్లాడినాం మనం ఇప్పటివరకే. మరి మన సొంత టీం అయినా మన హోమ్ టౌన్ అయినా ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడకపోతే ఎట్లా? మరి ఎస్ఆర్హెచ్ గురించి ఈ వీడియోలో మరి ప్లేయింగ్ 11 ఏంది, మరి హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, అండ్ ఏ టీమ్ తో సింగిల్ మ్యాచెస్ 2 మ్యాచెస్ ఆడుతుంది, అండ్ ఎస్ఆర్హెచ్ కి ప్లేయింగ్ 11 ఎవరు వస్తున్నారు, అండ్ ఎస్ఆర్హెచ్ కి ఓపెనర్లు ఎవరు వస్తున్నారు ఈసారి. మరి లాస్ట్ టైం ఉన్న వాళ్ళే ఉంటారా, మరి ఈసారి కొత్త వాళ్ళు వస్తారా? దాని గురించి మాట్లాడుకోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనలందరూ ఎట్లా లైక్ చేయరు కాబట్టి కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కనుక మీ ఊర్లో షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నా వీడియో చేయగానే మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు, లైక్ చేస్తే కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి. ఓకే, మనం ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ఎస్ఆర్హెచ్ అంటే అసలు ఎస్ఆర్హెచ్ ఇష్టం లేని టీం ఏదైనా ఉంటుందా? మన హైదరాబాద్ లోనే కాదు భయ్య, వేరే సిటీలో కానీ వేరే స్టేట్ లో కానీ ఎస్ఆర్హెచ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసారు కదా, ఎన్ని రికార్డులని బద్దలు కొట్టి పడేసారు. 280+, 270+ రన్స్ అయితే స్కోర్ చేసి మొత్తం ఆర్సీబీ రికార్డులని బద్దలు కొట్టి వాళ్ళు టాప్ 1 లో టాప్ 2 లో కూడా వాళ్ళే ఉన్నారు. హైయెస్ట్ స్కోర్ చేసింది కూడా వాళ్ళే ఉన్నారు ఐపీఎల్ హిస్టరీలోనే. అండ్ టాప్ 3 లో కేకేఆర్ కూడా ఉన్నది, వాళ్ళు 270+ చేసారు కాబట్టి. మరి ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ గురించి, మరి ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి దాని గురించి మనం ఆడుకుందాం. హోమ్ గ్రౌండ్ లో టోటల్ గా 7 మ్యాచెస్ ఉన్నాయి భయ్య ఎస్ఆర్హెచ్ కి. నిజంగా మన హైదరాబాద్ లో మ్యాచ్లు ఉండడం ప్రతి ఒక్క హైదరాబాద్ ఫ్యాన్ కి అయితే నిజంగా చాలా దిల్కుష్ ఉంటారు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరు పోయి చూడొచ్చు మన హైదరాబాద్ లో, మన ఉప్పల్ గ్రౌండ్ లో అలాంటి ప్లేయర్స్ ని, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని వెళ్ళి చూడొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఐపీఎల్ అంటేనే చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అలాంటిది ఎస్ఆర్హెచ్ ఉప్పల్ గ్రౌండ్ లో ఆడుతుందంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అండ్ 7 మ్యాచెస్ ఉన్నాయి భయ్య ఉప్పల్ గ్రౌండ్ లో మాత్రం. మనకైతే అది అడ్వాంటేజ్. ఎందుకనంటే హోమ్ టీమ్ లో హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఉండడం ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా ఎట్లయితే ఎంటర్టైన్మెంట్ ఇస్తారో, ఎట్లయితే వాళ్ళకి పుష్ చేస్తారో ఆ ప్లేయర్స్ కి, వాళ్ళు కూడా ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్ లో గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్క టీం అనుకుంటది. అట్లాగే ఎస్ఆర్హెచ్ కూడా అనుకుంటది కాబట్టి అదైతే అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్ కి. అండ్ మరి ఎస్ఆర్హెచ్ కి ఏ టీమ్ తో సింగిల్ మ్యాచెస్ ఉన్నాయి, ఏ టీమ్ తో డబుల్ మ్యాచెస్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కింద సైడ్ కి అయితే ఒక ఇమేజ్ అయితే ఇస్తున్నా భయ్య, దాని అయితే అబ్జర్వ్ చేసుకొని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ గ్రూప్ 1 లో 5 టీమ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 లో 5 టీమ్స్ ఉన్నాయి కదా. అండ్ గ్రూప్ 2 లో ఎస్ఆర్హెచ్ టాప్ లో ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ కి ఆపోజిట్ గా ఏ టీం ఉంది? కేకేఆర్ ఉంది కదా. అంటే ఎస్ఆర్హెచ్ కేకేఆర్ తో 2 times ఆడుతుంది. అండ్ రిమైనింగ్ టీమ్స్ ఉన్నాయి కదా, ఎవరికి ఎస్ఆర్హెచ్ గ్రూప్ లో రిమైనింగ్ టీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ టీం తోటి, ఆ టీమ్స్ తోటి 2 times ఆడుతుంది. అంటే టోటల్ గా 5x2 10 మ్యాచెస్ అయితే వీళ్ళతో ఆడుతుంది భయ్య. అండ్ కేకేఆర్ గ్రూప్ లో రిమైనింగ్ టీమ్స్ ఉన్నాయి కదా, ఏ టీమ్స్? ఆర్సీబీ, సిఎస్కే, ఆర్ఆర్, పంజాబ్, ఈ 4 టీమ్స్ అయితే సింగిల్ మ్యాచెస్ ఉన్నాయి భయ్య. అండ్ ఇక్కడ ఒకటి చాలా డిసడ్వాంటేజ్ ఐపీఎల్ ప్లేయర్స్ అంటే ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికి ఏం డిసడ్వాంటేజ్ అంటే, ఆర్సీబీకి, సిఎస్కేకి ఎస్ఆర్హెచ్ తోటి ఓన్లీ 1 మ్యాచ్ భయ్య. మన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని ఎస్ఆర్హెచ్ తో ఓన్లీ వన్ టైమే ఆడాలనా? మరి ఎందుకు అట్లా ఐపీఎల్ బ్రో అలా చేసినా మనకైతే అర్థమైతలేదు భయ్య. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ కి ఆర్సీబీ తోటి 1 మ్యాచ్, సిఎస్కే తోటి 1 మ్యాచ్ ఉండడం నిజంగా ఫ్యాన్స్ అందరికీ చాలా బాధాకరమైన విషయం భయ్య. నాకైతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఖచ్చితంగా ఆడాలి ఆర్సీబీ వాళ్ళు, సిఎస్కే వాళ్ళు ఎస్ఆర్హెచ్ కు వచ్చి ఆడాలి, అంటే హైదరాబాద్ కు వచ్చి ఆడాలి. కానీ హైదరాబాద్ లో ఒక్క మ్యాచ్ కూడా లేదు, వాళ్ళు ఆడదే ఒక మ్యాచ్. ఇంకా హైదరాబాద్ లో ఎట్లుంటది భయ్య? అదే కదా. ఎస్ఆర్హెచ్ వాళ్ళకైతే ఆర్సీబీ, సిఎస్కే తోటి ఓన్లీ 1 మ్యాచ్ ఉంది. అండ్ హైదరాబాద్ లో వాళ్ళకైతే మ్యాచ్ అయితే లేదు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఉన్నప్పుడు బెంగళూరులో ఉన్నది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నది. మరి ఇంకా ఎందుకు భయ్యా నాకు ఆ షెడ్యూల్ తయారు చేసి పెట్టినావు? మేము ఎట్లా చూడాలి మా విరాట్ కోహ్లీని, ఎంఎస్ ధోనిని? మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి భయ్య. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం మనం. ఈసారి లాస్ట్ ఇయర్ అయితే మొత్తం దబిడి అన్నట్టు చేసిన, ఫైనల్ వరకు అయితే వెళ్ళారు, వాళ్ళకి రన్నర్ అప్ అయితే వచ్చింది కాబట్టి. మరి ఈసారి ఎస్ఆర్హెచ్ కప్పు గెలుస్తుందా లేదా అంటే ఈ ప్లేయింగ్ 11 చూసి ఖచ్చితంగా మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పగలుగుతారు. ఒకసారి మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే అభిషేక్ శర్మ, ట్రేవిస్ హెడ్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితే వస్తారు. చిన్నపురానికి అడిగినా చెప్తారు వాళ్ళు. మరి ఓపెనర్లు ఎవరు వస్తారు అని అంటే అభిషేక్ శర్మ అండ్ ట్రేవిస్ హెడ్ అని చెప్పేసి చిన్న పోరాడుగా చెప్తాడు హైదరాబాద్ కి. అండ్ అభిషేక్ శర్మ, ట్రేవిస్ హెడ్, దీని తర్వాత ఇషాన్ కిషన్ కూడా వచ్చిన హైదరాబాద్ కాబట్టి ఇషాన్ కిషన్, దాని తర్వాత అభినవ్ మనోహర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లజన్ అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ లేడు ఈసారి చూసుకోండి. ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ వచ్చిండు, మొహమ్మద్ షమి వచ్చిండు,
అడమ్ జంపా, రాహుల్ చహర్. ఈ 11 ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా SRH నుంచి ఆడబోయే ప్లేయింగ్ 11 అని నాకైతే అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో అండ్ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ అయితే చేయండి. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అండ్ నా ప్లేయింగ్ 11 అయితే ఇది. దానికి మీ రేటింగ్ ఎంతో 5కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో మీరే ఇచ్చుకోండి. అండ్ మరి SRH కి ఓపెనర్లు ఎవరు వస్తారంటే ఖచ్చితంగా ట్రేవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ భయ్య. అండ్ ఈ ప్లేయింగ్ 11 చూస్తే మాత్రం నాకైతే స్పిన్నర్లను చూసినా ఫాస్ట్ బౌలర్లు చూసినా ఫాస్ట్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ముంబై శర్మ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి కూడా వేస్తారు మంచిగా. చూసుకోండి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్ జబర్దస్త్ బౌలింగ్ వేస్తారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచిగానే వాళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళకి మంచిగానే వేస్తాడు. అండ్ స్పిన్నింగ్ కనుక చూసుకుంటే మాత్రం అడమ్ జంపా, రాహుల్ చహర్ వీళ్ళిద్దరు ఎగ్దాం వేస్తారు, మంచిగా వేస్తారు. వాళ్ళు కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ ఇంకోరు వేస్తారంటే అభిషేక్ శర్మ వేస్తాడు. మరీ అంత రెగ్యులర్ బౌలర్ కాకపోయినా ఇర్రెగ్యులర్ బౌలర్ కాబట్టి అంతో ఎంతో అభిషేక్ శర్మ కూడా వేసి వికెట్లు కూడా తీసుకుంటాడు భయ్యా. అదేం లేదు, అభిషేక్ శర్మ కూడా వేస్తాడు. రన్ కొట్టడమే కాదు, 6 కొట్టడమే కాదు, వికెట్లు కూడా పడగొడతాడు అభిషేక్ శర్మ. అలాంటి ప్లేయర్. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇదైతే SRH టీమ్ అయ్యా. అండ్ మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఏ టీమ్ తో రావాలో కింద కామెంట్ అయితే చేయండి. ఆ టీం గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.